10th క్లాస్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్ అనమాట. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ పేపర్ అని చెప్తానంటే, లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతాయి కదండి. సో ఆ యొక్క పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి క్వశ్చన్ పేపర్ అనమాట. సో మీకు మోడల్ పేపర్గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఎప్పటివరకు ప్రిపరేషన్ అయిపోయి ఉండొచ్చు, మేబీ మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యాననేది ఈ పేపర్ మీద అప్లై చేయండి. సో మాకు ఇన్ని మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది, సో ఇన్ని క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేయగలను అని ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. సో అందు గురించే నేను మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది లాస్ట్ ఇయర్ పబ్లిక్ సంబంధించి క్వశ్చన్ పేపర్ అన్నమాట. సో మీకు ఇది మోడల్ పేపర్గా ఉంటుంది, సో గెస్ట్ పేపర్గా ఉంటుంది అండ్ ప్రాక్టీస్ పేపర్గా ఉంటుంది. మీ యొక్క ప్రిపరేషన్ పర్పస్కి కూడా ఇది అనేది యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో మీకు ఇది పీడిఎఫ్ ఫార్మేట్లో కావాలంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. ఆ యొక్క లింక్ ప్రెస్ చేసి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మోడల్ పేపర్స్ కూడా ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది మీకు మోడల్ పేపర్గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు మరలా కామెంట్ బాక్స్లో అడుగుతారు, బ్రో ఎగ్జామ్ పేపరా మోడల్ పేపర్ అని. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇది మోడల్ పేపర్ మాత్రమే, అందరూ కూడా గమనించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.